రాజధాని కోసం గతంలో సిఆర్డీఏ తీసుకున్న 34,000 ఎకరాల భూమి విలువ పెరగాలంటే అంతర్జాతీయ విమానాశ్రయం, స్పోర్ట్స్ సిటీ, స్మార్ట్ ఇండస్ట్రీస్, హోటల్స్ రావాలని మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. అప్పుడే టూరిజం, తద్వారా రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుందని, ఇవన్నీ ఉండటం వల్లే హైదరాబాద్ అభివృద్ధి చెందిందని చెప్పారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశం వివరాలను నారాయణ, సమాచార శాఖ మంత్రి కె పార్థసారథి వేర్వేరుగా మీడియాకు వెల్లడించారు. 2015 జనవరి నాటి ల్యాండ్ పూలింగ్ నియమ నిబంధనల్ని పునరుద్ధరించామని మంత్రి నారాయణ వెల్లడించారు. వాటి ఆధారంగా కొత్తగా 45,000 ఎకరాలు తీసుకుంటామని, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ను 5,000 ఎకరాల్లో నిర్మించాలని సీఎం ఆదేశించారన్నారు. స్మార్ట్ ఇండస్ట్రీస్ 2,500 ఎకరాలు, స్పోర్ట్స్ సిటీ 2,500 ఎకరాల్లో వస్తాయన్నారు. కనీసం 45,000 ఎకరాలు పూలింగ్ చేస్తే తప్ప వీటిని అభివృద్ధి చేయలేవని తెలిపారు. ఈ మొత్తం భూమి క్యాపిటల్ సిటీ 29 గ్రామాలకు ఆనుకొని ఉంటుందన్నారు. భూసేకరణకు మంత్రిమండలి ఆమోదం తెలిపిందని స్పష్టం చేశారు. జూలైలో నోటిఫికేషన్ ఇచ్చి ల్యాండ్ పూలింగ్ చేస్తామని నారాయణ చెప్పారు. భవన నిర్మాణ నిబంధనల్ని సరళీకరించినట్లు నారాయణ తెలిపారు. అపార్ట్మెంట్లు, గ్రూప్ డెవలప్మెంట్ ఇల్లు, కమర్షియల్ కాంప్లెక్స్, మాల్స్, థియేటర్స్లో సీసీ కెమెరాలు తప్పనిసరి అని పేర్కొన్నారు. రోడ్ల విస్తరణల్లో ఆస్తులు కోల్పోయే వారికి ఇప్పటిదాకా టీడీఆర్ బాండ్లు ఇస్తున్నామని, అదే కట్టడంపై నిర్మాణం చేస్తే ఆ బాండ్లను వాడుకోవచ్చన్నారు. గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్, యూనివర్సిటీలు, ఆసుపత్రుల వంటి భవిష్యత్తు అవసరాల కోసమే అమరావతిలో మరోసారి భూ సమీకరణ అని పార్థసారథి పేర్కొన్నారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని అన్ని భూముల సమీకరణకు ఒకే తరహా నిబంధనలు ఆమోదిస్తున్నట్లు చెప్పారు. ఎన్టీటీ, సుప్రీంకోర్టు సూచనలకు అనుగుణంగా జలాశయాల రక్షణకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అసైన్డ్, దేవాదాయ, లంక భూములను జాయింట్ కలెక్టర్ ద్వారా విచారణ చేసి యాజమాన్యాలను నిర్ధారిస్తామన్నారు. సరిహద్దు వివాదాలు లేకుండా డ్రోన్స్ సర్వే చేసి ఆధార్ ద్వారా భూ యజమానులను నిర్ధారిస్తామన్నారు. భూమి లేని వారికి నెలకు 5,000 చొప్పున పెన్షన్, ఉచిత విద్య, వైద్య సదుపాయాలు కల్పిస్తామన్నారు. రైతుల వ్యవసాయ రుణాలను 1,50,000 వరకు మాఫీ చేస్తామని వివరించారు. అమరావతిలో లా యూనివర్సిటీ ఏర్పాటుకు, ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్కు 50 ఎకరాలను చదరపు మీటర్కు ఏడాదికి రూపాయి చొప్పున 60 ఏళ్లు లీజుకిచ్చేందుకు కేబినెట్ అంగీకారం తెలిపింది. అంతర్జాతీయ టెన్నిస్ ప్లేయర్ సాకేత్ సాయి మైనేనికి డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. జాప్యం కారణంగా నంద్యాల జిల్లాలో 800 మెగావాట్ల అవుకు ప్రాజెక్టు రద్దు చేశారు. ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా జిల్లా, నియోజక స్థాయిలో వేడుకలు, సభలు నిర్వహించాలని తీర్మానించారు.